దేవుని స్తుతించుట మనం మానకూడదు, దేవుని ప్రార్థించుట మనం మానకూడదు. ఏదైనా మానుకో. ఉప్పు తినేది మాని బతుకుతావు, మాంసం తినేది మాని బతుకుతావు, లేకపోతే ఎగ్గు తినేది మాని బతుకుతావు, భోజనం తినేది మాని బతుకుతావు. స్తుతి ప్రార్థన అనేది మానకూడదు. అది మానితే మన దగ్గరికి భయంకరమైనవన్నీ కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని పీడించడం ప్రారంభిస్తుంది. ఒకసారి మీరు 109వ కీర్తన 1 నుండి 4వ వచనం వరకు చదవండి. 109వ కీర్తన, దయచేసి బిడ్డలు 109వ కీర్తన 1 నుండి 4వ వచనం వరకు చదవండి.